క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అయినను శరీరముతో నేను జీవించుటయే నా పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. బర్మా దేశానికి మొట్టమొదటిసారిగా అమెరికా దేశం నుంచి ఒక మిషనరీ దేవుని సువార్త ప్రకటించటానికి బర్మా దేశానికి పంపబడతాడు. బర్మా దేశంలోనికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత కొంతమంది విశ్వాసులు సమకూర్చబడతారు. విశ్వాసులు సమకూర్చబడి వారికి సువార్త ఇంకా బాగా అర్థం కావటం కోసం ఆ మిషనరీ ఏం చేస్తాడంటే బర్మా భాషలోనికి బైబిల్ని తర్జుమా చేయటం, బర్మా భాష కొరకు ఒక గ్రామర్ని సిద్ధం చేయటము ప్రారంభిస్తాడు. ఈలోపు ఆయన భార్య చనిపోతుంది. తనకు కూడా ఇంకా పరిచర్య చేయాలా వద్దా, వెళ్ళిపోవాలా తిరిగి అన్న ఆలోచన కలిగినప్పుడు అతడు చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా, ఈ తర్జుమా కార్యక్రమము ముగించే వరకు నా ప్రాణమును నిలుపు. నీ దగ్గరికి రావాలన్న ఆశ నాకు ఉన్నది, కానీ నేను ఇక్కడుండి ఈ భాషలోనికి తర్జుమా చేయటము అన్నది మరి ఎక్కువ అవసరమై ఉన్నది అని ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి అతడి ఆయుష్ పొడిగింపబడింది. తర్వాత కాలంలో బైబిల్ని బర్మా దేశంలోనికి, బర్మా భాషలోనికి తర్జుమా చేశారు. అలాగే బర్మా భాషకు గ్రామర్ కూడా తయారు చేశాడు. తర్వాత వచ్చే మిషనరీలకు సువార్త ప్రకటన చాలా సులువుగా మారింది అతడి వల్ల. ఇక్కడ కూడా చదవబడిన లేఖన భాగంలో కూడా పౌలు పరిస్థితి అలాగే ఉంది. ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టమే, కానీ శరీరముతో ఈ లోకంలో కొంతకాలం ఉండటము మేలు అనిపిస్తే అది పౌలుకి ఇంకా గొప్ప అవకాశముగా భావిస్తున్నాడు. కానీ ఈ రెండిటిలో ఏది పోల్చుకోవాలో తెలియని సంసిగ్ధంలో ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలా, లేదా ఇక్కడుండి ఇంకా పరిచర్య చేయాలా? రెండూ భాగ్యంగానే ఎంచుకుంటున్నాడు. కానీ ఈ రెండిటిలో దేన్ని కోరుకోవాలా అన్న సంసిగ్ధంలో ఉండిపోయాడు. ఎందుకు అనంటే ఇంకా ప్రభువు తనకు బయలుపరచలా. ప్రభు తనకి ఇంకా దాని గురించిన వివరణ ఇవ్వకపోవటంతో పౌలు కాస్త
అయోమయ స్థితిలో ఉన్నాడు. అందుకే నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అంటాడు. అంత మాత్రాన పౌలుకి ఇక్కడ బతికేయాలనే కాదు, ప్రభు దగ్గర ఉండాలన్నదే పౌలు యొక్క బలమైన కోరిక. కానీ తాను బ్రతికి ఉండుంటే ఇంకా ఏమన్నా ప్రయోజనమేమో అన్న ఆలోచన అయితే పౌలుకి ఉంది. అందుకే అక్కడ ఒక పదం వాడాడు, ఫలసాధనమైన ఎడల. నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల అంటే నేను చేసే పని వలన ఇంకా ఫలమేమన్నా ఉంటుందేమో అన్న ఆలోచన పౌలుది. ఇక్కడ ఫలము అన్నప్పుడు పౌలు భక్తుడు 3 విధాలుగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఒకటి, గలతీయులకు రాసిన పత్రిక 5:22-23లో ఆత్మఫలాలని, అలాగే ఫిలిప్పి 1:11లో మనం ఆల్రెడీ చూసాం నీతి ఫలం అని, అలాగే రోమా 1:13లో కన్వర్ట్స్ మార్పు చెందటం, రక్షణలోకి రావటం అన్నది కూడా ఫలమే. సో ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, నేను బ్రతికి ఉండటం వలన ఇంకెవరైనా నూతనమైన విశ్వాసి సమకూర్చబడతాడేమో, లేకపోతే నీతి ఫలముల గురించిన బోధ తను చేయటానికి అవకాశం ఉంటుందేమో అన్న కోరిక కూడా ఉంది. సో పౌలుకి ఏది కోరుకోవాలా అన్నది తెలియదు. మనకైతే ఒక క్లారిటీ ఉంది. ఏంటిది మనకున్న క్లారిటీ ఏంటంటే బతకాలి. ఎందుకు బతకాలన్నది పక్కన పెట్టేస్తే బతకాలన్న కోరిక అయితే ఉంటుంది. చచ్చిపోవాలన్న కోరిక, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలన్న కోరిక మనలో ఉండనే ఉండదు. అర్జెంటుగా బతికేయాలి, ఏం చేసైనా ఎంత ఖర్చు పెట్టైనా బ్రతికేయాలి అన్న కోరిక ఉంటుంది. పౌలుకి బ్రతకాలని కోరుకున్న ఆ కోరిక చాలా బలమైన కోరిక. ఏంటిది? సువార్త ప్రకటన ద్వారా ఏదైనా ఇంకా ఫలములు తాను బ్రతికి ఉండి ప్రకటించుట ద్వారా ఇంకెవరికైనా ప్రయోజనకరము అని అనిపిస్తే మాత్రం బ్రతకటానికి తాను ఇష్టపడుతున్నాడు. లేకపోతే ప్రభువుని విడిచి, ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి పౌలు ఎప్పుడో సిద్ధం. కానీ ఈ రెండింటి మధ్యలో కాస్త కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఎందుకంటే తాను బ్రతకాలా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలన్న క్లారిటీ ప్రభు నుంచి ఇంకా పౌలుకి రాకపోవటం ద్వారా పౌలు ఆ విధమైన మాట ప్రస్తావన చేశాడు. కానీ పౌలు అయితే క్లియర్గా ఉన్నాడు. అదేంటంటే వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి. ఒకవేళ నేను బ్రతికి ఉండటం ప్రభు చిత్తం అయితే అది ఫల సాధకము. అది దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని మా మనసులో జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని మాకు అందరికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.